క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలగచేయును. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవును, నీ జీవితంలో దేవుడు సమృద్ధి అయిన మేలు కలగచేస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా సగం సగం చేసే దేవుడు కాదండి. ఏది ఇచ్చినా సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. సమృద్ధైన ఆశీర్వాదములు ఇస్తాడు. సమృద్ధైన మేలు నీ జీవితంలో చేస్తాడు. ఏ విషయాన్ని బట్టి, ఏ కొదవుని బట్టి నువ్వు కృంగిపోతున్నావో, ఆధైర్యపడుతున్నావో, ఏ అవసరతను బట్టి నువ్వు దేవుని వైపు చూస్తూ ఈ అవసరత ఎలా తీరుతుంది, ఈ కొదువు ఎలా తీరుతుంది, ఈ అక్కరత ఎలా తీరుతుంది అని నువ్వు నీ యొక్క జీవితాన్ని బట్టి, నీ సమస్యను బట్టి, నీకున్న శ్రమను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఆధైర్యపడుతున్నావేమో. కానీ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నీకు మేలు చేయని ఉద్దేశించి ఉన్నాడండి. అది కూడా ఎలాంటి మేలు అంటే సమృద్ధైన మేలు. కాబట్టి నీ జీవితంలో జరుగుతున్న ప్రతికూల పరిస్థితుల వైపు చూసి కృంగిపోక, నీ జీవితంలో సమృద్ధైన మేలు కలగచేయ దేవుడు నీకున్నాడని గ్రహించి, దేవుడి మీద ఆధారపడి దేవుడిచ్చే సమృద్ధైన మేలు పొందుకొని ప్రతి విషయాన్ని, ప్రతి సమస్యను జయించి దేవుని మహిమపరచు. అటు రీతిగా దేవుడు నీకు సమృద్ధైన మేలు చేత నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కొదువులను బట్టి, ఏ ఇబ్బందులను బట్టి బిడ్డలు కృంగిపోతున్నారు, ఆధారపడుతున్నారు. వారి జీవితంలో నువ్వు మేలు చేసేవాడుగా ఉన్నారని, సమృద్ధైన మేలు నువ్వు ఇస్తావని గ్రహించి, నువ్వు ఇచ్చే మేలు పొందుకొని నేను మహిమపరిచే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.